ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయం తక్కువగాను ఖర్చులు ఎక్కువగాను ఉంటాయి. దీని వలన ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు. ఈరోజు ప్రారంభంలో భూభవనాల వివాదాల వ్యవహారంలో అనవసరమైన పరుగులు దుబారా ఖర్చులు పెరుగుతాయి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే డబ్బుకు సంబంధించిన అన్ని విషయాలను క్లియర్ చేసిన తరువాత ముందుకు సాగడం మంచిది. ఈరోజు బయట వారి విషయంలో ఏదో ఒక వాగ్వాదం జరగవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఏదైనా సమస్య నుండి మీరు బయటపడడానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో కొన్ని మార్పులు తీసుకురావాలని మీ మనస్సులో ఉత్సాహం కనిపిస్తుంది. అయితే ఇంటికి సంబంధించిన ఏవైనా మార్పులు చేసే ముందు లేదా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇతరుల అభిప్రాయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లేకపోతే మీరు విమర్శల బారిన పడవచ్చు. మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే ఈరోజు మీరు మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. అంతేకాకుండా విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాస్తవానికి సోదరులు సోదరీమణుల ఆలోచన సమన్వయ లోపం ఉంటుంది. దీని వలన మీ మనస్సు కొంచెం విచారంగా ఉంటుంది. వృశ్చిక రాశివారు ఈరోజు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మరియు కోపంతో పెద్ద నిర్ణయం తీసుకోకండి. మరియు ఎవ్వరితోనూ ఏమీ చెప్పకండి. ఈరోజు మీకు శుభాలు కలుగుతాయి. ఈ సమయంలో ప్రముఖ వ్యక్తి సహాయంతో మీరు లాభదాయక పథకంలో చేరడానికి అవకాశం పొందుతారు. మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలను కూడా పొందుతారు. ప్రియమైన వారితో పాత అపార్థాలు తొలగుతాయి. మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి సామరస్యాన్ని కలిగి ఉంటారు. కష్ట సమయంలో అతను మీకు మద్దతుగా ఉంటాడు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సుదూర లేదా తక్కువ దూర ప్రయాణాలు సాధ్యమవుతాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయం తక్కువగాను ఖర్చులు ఎక్కువగాను ఉంటాయి. ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మీకు దీర్ఘకాలంగా ఉన్న డబ్బు అందుతుంది. ఉద్యోగస్తులు అదనపు ఆదాయ వనరుగా మారవచ్చు. మీరు ఈరోజు ఆస్తిలో పెట్టుబడి పెట్టాలి అనుకోవచ్చు. మీరు ఈరోజు సామాజిక కార్యక్రమానికి హాజరు కావచ్చు. దీనితో పాటు సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట రంగు తెలుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.